నమస్కారం అండి అందరికీ. నా పేరు వర్ష. వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ అండ్ అమ్మ ముచ్చట్లు స్ట్రగుల్స్. సో నార్మల్గా మనము ఫిజిక్ మెయింటైన్ చేయడానికి డైట్ అని ఫాలో అవుతున్నాము, ఆర్ ఎల్స్ బట్టలు బాగా వేసుకోవాలని చూస్తాము. కానీ ఒకవేళ మన హెయిర్ లేదనుకోండి, ఆర్ సన్నగా ఉందనుకోండి, లేదా ఫ్రిజీగా ఉందనుకోండి, అలాంటి హెయిర్ని ఏం చేసుకుంటాం మనము? ఎప్పుడు ఒకటే బాధపడతాం ఆడోళ్ళు. ఏ హెయిర్ స్టైల్ కూడా నా హెయిర్కి సెట్ అవ్వట్లేదే, నా హెయిర్ చాలా సన్నగా ఉంది కాబట్టి నేను ఏది చేసుకోవట్లేకపోతున్నాను అని. అలాంటప్పుడేనండి మనం మన హెయిర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడే మనం చూసుకోలేదనుకోండి, 40స్కి వచ్చేసరికి ఇంకా అంత హెయిర్ మొత్తం పోయేసి బట్టనెత్తి అయిపోతుంది మనది కూడా. అందుకని హెయిర్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పెళ్ళి కాకముందు అయితే మా మమ్మీ పాపం దగ్గర పిలిచి అంత ప్రిపేర్ చేసి పెట్టేది 15 డేస్కి ఒకసారి. పెళ్ళైన తర్వాత పోస్ట్ పార్టమ్ అప్పుడు ఫుల్ హెయిర్ ఊసిపోయింది. ఇంకా అప్పటి నుండి ఇంకా ఊడుతూనే ఉంది అది. ఇప్పటికీ ఊడుతుంది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. అందుకనే నేను ఇంకా హెనా పెట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయి హెనా ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రింగ్రాజ్, నీమ్, ఆమ్లా, శికాకాయ, రీటా పౌడర్, కొంచెం కాఫీ పౌడరు, మేతి పౌడర్, కర్డ్, ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. చాలామంది డికాక్షన్ యూజ్ చేస్తారు. నేను ప్లెయిన్ వాటరే యూజ్ చేసినాను, కాఫీ పౌడర్ ఎలాగో కలుపుతున్నానని. దాంతో బాగా కలుపుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టేసుకొని 40 మినిట్స్ ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి అప్పుడు షాంపూతో కడుక్కోవాలి. అది పెట్టుకున్న రోజు మాత్రం ప్లెయిన్ వాటర్తో కడుక్కోవాలి. నెక్స్ట్ డే మాత్రం ఆయిల్ అప్లై చేసుకొని షాంపూతో కడుక్కోవాలి. మీ హెయిర్ చూడండి అసలు ఎంత బాగుంటుందంటే 3 to 4 అప్లికేషన్స్కే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. మీన్స్ నేను చెప్పిన మాటకి మీకు నమ్మకం వస్తుంది. చాలా షైన్గా, సాఫ్ట్గా, కొంచెం స్ట్రెంథనింగ్గా అనిపిస్తుంది. అలా వేరే ఏ పెట్టుకున్నా రావు, నిజం చెప్తున్నాను నేను. ఇంకా పార్లర్ వాళ్ళు, ఇంకా వేరే కాస్మెటిక్స్ వాళ్ళు అయితే చాలా చెప్తారనమాట, హెనా పెట్టుకోవద్దు. పార్లర్ ఆమెను అడగండి మీరు, హెనా పెట్టుకోవద్దు అని అంటుంది. అదే మీరు ఇంటికి వచ్చి పెడతారా అంటే పెడతా అని అంటుంది. కానీ పార్లర్లో నేను ఇట్లా ఇంట్లో పెట్టుకుంటున్నాను, మీరు ఓకేనా అంటే పెట్టుకోవద్దు హెన్నా, అసలు అది మంచిది కాదు అని అంటుంది. రీజన్ ఏంటి అని అడగండి, ఎవ్వరు ఆన్సర్ చెప్పరు. సో ఇది బేసిక్గా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ప్యాక్ పెట్టుకుంటే మన హెయిర్ చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఉండదు. స్పెషల్లీ హెయిర్ ఫాల్ ఉండదండి, హెయిర్ కంట్రోల్లో ఉంటుంది. జావేద్ హబీబ్లో మా మోక్ష ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను ఎన్నో రోజుల నుండి అసలు హెయిర్ ఏం చేయట్లేనని స్పా చేయించుకొని బ్లో డ్రా చేయించుకున్నా. తాను నాకు 4000 తీసుకున్నాడు, 4 to 5000. ఎందుకు మనకి ఇంట్లోనే ఎంత మంచిగా ఉన్నప్పుడు? అప్పుడు నాకు టైం లేదు, ఇంకా బేబీ కూడా ఫస్ట్ బేబీ, చిన్న బాబు, వాడికి వదిలేసి వెళ్ళడము అంటే ఇదన్నీ చేయడం నా వల్ల కుదరదు కాబట్టి అలా వెళ్ళాను అనమాట. కానీ అది చాలా బిగ్ మిస్టేక్. ఇప్పుడు ఇంట్లోనే నేను ఈ ప్యాక్ రెడీ చేసుకొని పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీరందరూ కూడా ట్రై చేసి నాకు చెప్పండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.